ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి. నిర్గమకాండం 33వ అధ్యాయం 12వ చరణంలో దేవుడు మోషేకు ఈ మాటలు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నిజంగా మోషేను దేవుడు కటాక్షించి కనికరించి ఇశ్రాయేలు ప్రజలను తోడుకొని రావడానికి ఐగుప్తుకు తనకు నోటి బూరగా పాత్రగా ఎంచుకొని ఏర్పరచుకున్న సాధనం ఉంటున్నాడని ఈ వచనంలో మనం గమనించవచ్చు. దేవుడు తనకు ముందుగా దూతను పంపిస్తానని తెలియజేస్తూ వచ్చినటువంటి సందర్భంలో ఈ యొక్క మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన ప్రజలను ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుంచి విడిపించడానికి మోషే నాయకత్వంలో తన ప్రజలను ఫరో బానిసత్వం నుంచి విడిపించడానికి పంపిస్తూ వచ్చినాడు. నీ సన్నిధి రాని ఎడల మమ్మల్ని ఇక్కడి నుంచి తోడుకొని పోవద్దని నిర్గమకాండం 33వ అధ్యాయంలో మోషే ప్రార్థిస్తూ ఉంటున్నాడు. అందుకు నిర్గమకాండం 33:14లో ప్రభు అన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని ప్రభు సెలవిచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం, ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. దేవుని దృష్టికి మనం కటాక్షం పొందుకునేటువంటి వారంగా ఉండాలి అంటే మనము ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క చిత్తాన్ని మనం జరిగించే వారంగా ఉండాలి. ఆయనకు ఇష్టంగా మనం ఉండాలి అంటే విశ్వాసాన్ని మనం కనపరిచే వారంగా ఉండాలి. మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు యొక్క వాక్యమును వినడమే కాకుండా ఆ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం కలిగిన వారంగా ఉండాలి. ఎప్పుడైతే మన యొక్క ఆత్మీయ జీవితంలో అలాగ మనం జీవించగలుగుతామో దేవుని యొక్క కరుణా కటాక్షములు మనకు కిరీటంగా దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. పక్షిరాజు యవను వలె యవనము క్రొత్తగుచుండినట్లు మేలుతో ఆయన హృదయాన్ని నింపేవాడుగా ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క కరుణా కటాక్షము మనం కిరీటంగా పొందుకోవాలి అంటే మనము ఆయన దృష్టికి బహు ప్రియులముగా ఉండాలి. అలాగిన దానియేలు తన జీవితంలో దేవుని దృష్టికి ప్రియుడిగా జీవిస్తూ వచ్చినాడు. నీవు నేను అటువంటి ప్రియమైనటువంటి పరిశుద్ధమైనటువంటి యథార్థమైనటువంటి నమ్మకమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రభు మనకు సహాయం చేసి ఆయన రాకడ వరకు స్థిరపరిచి నడిపించునుగాక.